సంగతి మీకు గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో 21/6/2024 జరిగింది. కానీ స్పీకర్ ఎన్నిక మరణాడు అంటే నమస్కారం 22/6/2024 నాడు జరిగింది. ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు ఇవ్వగలిగితే అధికారం కేవలం స్పీకర్కి మాత్రమే ఉంటుంది. అందుకే సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా నిరాకరించడానికి సూచించిన అన్న వాదన సరికాదు. నిజానికి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీ శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికైనట్టు 26/6/2024 వరకు మా సచివాలయానికి తెలపలేదు. నెంబర్ 1. అలాంటప్పుడు జూన్ 26 కంటే ముందు అందున స్పీకర్ ఎన్నిక జరగకముందు ప్రతిపక్ష నాయకుడి హోదా గురించి నిర్ణయం తీసుకోవడం సాధ్యమా? ఇది ఒకటి గమనించవలసిన అవసరం ఉంది. ప్రతిపక్ష నాయకుడి హోదా ఎవరైనా అర్హులా కాదా అనేది కేవలం రాజ్యాంగ సూత్రాలు, కోర్టు తీర్పులు, చిరకాల సాంప్రదాయాల ఆధారంగా మాత్రమే నిర్ధారించగలరు. ఆంధ్రప్రదేశ్ వేతనాల పెన్షన్ చెల్లింపు అనర్హతల తొలగింపు చట్టం 1953లో ప్రతిపక్ష నాయకుడి హోదా ప్రస్తావన ఉంది. ఆ చట్టంలో సెక్షన్ 12B ప్రకారం ఎవరైనా ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలంటే వారు చట్టసభలో సభ్యులై ఉండాలి. 2, వారు ప్రభుత్వ వ్యతిరేక రాజకీయ పార్టీ సభలో నాయకుడై ఉండాలి. ఇది క్లియర్గా ఉంది. 3, ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి అత్యధిక సంఖ్యాబలం ఉండాలి. 4, మరీ ముఖ్యంగా ఆ వ్యక్తి సభాపతి ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి. ఒకవేళ అత్యధిక సంఖ్యాబలం గల ప్రతిపక్షాలు ఒకటి కన్నా ఎక్కువ ఉంటే పార్టీ హోదాను దృష్టిలో ఉంచుకుని వాటిని ఏదో ఒక పార్టీ నాయకుడిని సభాపతి ప్రతిపక్ష నాయకుడి హోదా కల్పించవచ్చు. ఈ విషయంలో సభాపతి నిర్ణయానికి తిరుగుండదని సెక్షన్ 12B మూలం ఏ ప్రతిపక్ష పార్టీకి ఎన్నికల్లో కనీసం 10% సీట్లు రాలేదు కనుక ఎవరికీ ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు దక్కలేదు. అలాగే 5, 7, 8, 16, 17వ లోక్సభలలోనూ 10% సూత్రాన్ని పాటించడంతో ప్రతిపక్ష నాయకుడిగా ఎవరూ పొందలేకపోయారు. ఇటీవల పొరుగులో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో 2021-2019 ప్రతిపక్షంలో ఉండే అతిపెద్ద పార్టీ నాయకుడు ప్రతిపక్ష నాయకుడిగా సభాపతి గుర్తింపు ఇచ్చారు. కానీ కొద్ది నెలల తర్వాత 9/6/2019 సభలో ఆ ప్రతిపక్షానికి సంఖ్యాబలం 10% కంటే తగ్గిందన్న నిర్ధారణకు రాగానే సభాపతి ప్రతిపక్ష నాయకుని ఇచ్చిన గుర్తింపును ఉపసంహరించుకున్నారు. అలాగే 8వ లోక్సభలో తెలుగుదేశం పార్టీకి 10% సంఖ్యాబలం లేకపోయినా పి. ఉపేంద్ర గారిని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు లభించిందన్న మాట కూడా అవాస్తవం. మనం మాట్లాడుతున్నాం టీవీలో ఉపేంద్ర గారికి ఇచ్చారు కదా మీరని. అది వాస్తవం కాదు. నేను రికార్డు అంతా వెరిఫై చేయించాను. అది వాస్తవం కాదు. పి. ఉపేంద్ర గారు ఆనాటి సభాపతి టీడీపీ గ్రూపు నాయకుడికి మాత్రమే నిర్ణయించారు. దాన్ని ఇతను ఇష్టం వచ్చినట్టుగా అవాస్తవాలు మాట్లాడే పరిస్థితికి వచ్చింది. ఈ వాస్తవాలను సాంప్రదాయాలను దృష్టిలో ఉంచుకుంటే 175 మంది సభ్యులున్న నేటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీకి కనీసం 18 మంది సభ్యులుంటే తప్ప ప్రతిపక్ష నాయకుడి హోదా రాదని అందరికీ అర్థమవుతుంది. ఈ నిబంధనలు సాంప్రదాయాల ఉదాహరణలో జగన్మోహన్ రెడ్డికి తెలియదని చాలామంది అనుకుంటున్నారు. కానీ తప్పు. తెలుసు. ఎందుకంటే 2019 జూన్ 13న ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఇదే సభలో ప్రసంగిస్తూ చెప్పిన మాటలు మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు.
ఒక 5 కానీ లాగేస్తే ఆయనకు 18 మంది కూడా ఉండరేమో, ఈ హోదా 17 మంది ఉంటారు, అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు స్టేటస్ కూడా ఉండదని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ హౌస్లో మాట్లాడిన సంగతి మీ అందరికీ తెలుసు. మరి అది తెలియ అదే చెప్తాం కదా. ఆయన మాటలు వినిపించాలా? అయితే మరి రికార్డు చేయాలి, మరి వినిపిద్దాం. అతనే చెప్పారు, నీకు హోదా పోయేదాన్ని స్పీకర్కు దురుద్దేశ ఉల్లంఘన కిందకు వస్తుందని మీ అందరికీ తెలుసు. ఈ పాయింటే. అయినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు సాధించిన దుష్ప్రచారాన్ని సంధి ప్రేలాపనలు అంటాను నేను. మా సైడ్ సంధి ప్రేలాపనలు అంటారండి. సంధి ప్రేలాపనలను పరిగణలోకి ప్రేలాపనలుగా పరిగణించి క్షమిస్తున్నాను, సభాపతి హోదాలో క్షమిస్తున్నాను. ఈ ధోరణి ఇలాగే కొనసాగిస్తే భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఈ సభలోని సభ్యుల సమిష్టి విజ్ఞతకు వదిలేస్తున్నాను. రూలింగ్ అవునండి, మీరు సభాపతి చేశారు కదా. ఈ సందర్భంగా మహానుభావుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి ప్రజాసేవలో ఉన్నవారికి చెప్పిన తారక మంత్రం గుర్తు చేసుకుందాం. తారక మంత్రం సార్, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. ఈ శాసనసభ ప్రజలు అనేక దేవుళ్ళు నేరుగా ఎన్నుకున్న దేవాలయం. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను, ఈ శాసనసభ ప్రజలు అనే దేవుళ్ళు నేరుగా ఎన్నుకున్న దేవాలయం. ఇది మనకు దేవాలయం లాంటిది. స్పీకర్గా నా బాధ్యత ఈ దేవాలయానికి నేను పూజారిగా పనిచేస్తున్నాను మాత్రమే, అంతే కదండి. దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి నుండి ఆశించడం ఎంత తప్పు కదండి. దేవుడి నిర్ణయం 11 మంది ఇచ్చాడు, కానీ నేను ఏం చేస్తాను? పూజారికి నేను ఏం చేయగలను? ఈ నియోజకవర్గాల్లో ప్రజలు ఈ సందర్భంగా వాళ్ళ సభ్యులు కూడా రావట్లేదు, మీరు చూస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా సభకు దూరంగా ఉంటున్న సభ్యులకి నా విజ్ఞప్తి ఏంటంటే, మీ నియోజకవర్గాల్లో ప్రజలు మీకు ఇచ్చిన గౌరవాన్ని, బాధ్యతను గుర్తు చేసుకోండి. మీకు సభకు దూరంగా ఉంటే మీ నియోజకవర్గాల సమస్యలు సభలో ఎవరు ప్రస్తావిస్తారు? వాటికి పరిష్కారాలు ఎలా సాధిస్తారు? ఈ బాధ్యతను గుర్తించి మిమ్మల్ని నమ్ముకున్న మీ ప్రజల గొంతు వినిపించడానికి సభకు హాజరు కావాలని, రాజ్యాంగం మీకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం. ఈ రూలింగ్ తాలూకు ఇంగ్లీష్ కాపీని కూడా సభ రికార్డులో భాగంగా ఉంటుందని చెప్పి సందర్భంగా మనం చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నానండి. ఈ రూలింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని తెర వేయాలి, ఎక్కడో తెర వేయకపోతే పబ్లిక్ అందరికి తెలియాలా, అందుకే సామాన్యులకు అర్థమైన విధంగా చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ టైం తీసుకోవడం జరిగిందని చెప్పి మనం చేస్తూ అధ్యక్ష